బావా ఈ చీర మా చెల్లికి సూపర్ గా ఉంటుంది. మీ చెల్లి లెవెల్కి తగ్గట్టుగా ఉంటుందని 3000 పెట్టుకున్నాను బావా. ఈ చీర 3000 రూపాయల్లో ఉందా? 10,000 రూపాయల్లో ఉంది. బావా, తను నీకు చెల్లెలైతే నాకెవరో తెలుసా? నేనెంతో ఇష్టపడే, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నా భార్య. అది సరే గాని బావా, ఇంత సడన్ గా అది పైనుంచి ఎలా పడింది? అదే నాకు కూడా అర్థం కావడం లేదు బావా. ఎంక్వైరీ మొదలు పెట్టాలి. మిస్ అయింది, కొద్దిలో మిస్ అయింది. ఆ సూర్యనారాయణ కాపాడుండకపోతే ఈ పాటికి అలేఖ్య చచ్చిపోయి ఉండేది. ఛ! తెంగరబుచ్చి, ఒడ్లో సెల్ ఫోన్ ఉందా? మేడం గారు చీర కట్టుకున్నారు, మీరు వెళ్ళొచ్చు. నీ పెళ్ళాన్ని నువ్వు కొన్న చీరలో బాగా చూసుకున్నావా? ఇంకా బాగా చూసుకో. నువ్విలా అంటున్న మాటల్లో ఎక్కడో నా మీద ప్రేమ ఉన్నట్టుగా అనిపిస్తుంది. నీ డ్రెస్ తగ్గట్టుగా హెయిర్ స్టైల్ చేంజ్ అయినా నాకేం అక్కర్లేదు. ఎనీవే, చీర మాత్రం చాలా బాగుంది. నీకు చీర టేస్ట్ బాగానే ఉంది. నా లెవెల్కి సరిపడా చీర కాకపోయినా 10,000 చీరలా మెరిసిపోతుంది. అవునవును, మెరిసిపోతుంది. కానీ ఆ క్రెడిట్ మాత్రం నీదే. నువ్వు కట్టుకోవడం వల్లే ఆ చీరకు వాల్యూ పెరిగిపోయింది. అబ్బో, నన్నేమీ ఎక్కువ పొగడక్కర్లేదు. సరే సరే, ఇక నువ్వు వెళ్ళు. నా ప్రాణాలను కాపాడినందుకు నీ రుణం తీర్చేశాను. చీర కట్టుకుని నీ కోరిక తీర్చేశాను. ఇక మనిద్దరికీ రుణబంధాలు ఏవీ లేవు. అవునవును, మన ఇద్దరి మధ్య రుణబంధాలు ఏమీ లేవు, అనుబంధాలు తప్ప. వస్తానా లెక్క? వెళ్ళు. ఇంకా అలా చూస్తావేంటి? ఏమీ లేదు లెక్క, కొద్దిలో ప్రమాదం తప్పింది. నాకేదో అనుమానంగా ఉంది. ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండు. వస్తాను.
ఆ సూర్యనారాయణ అనుమానించాడు గాని నన్ను అనుమానించలేదు. నా మీద అనుమానం రాకుండా నేను కొంచెం జాగ్రత్త పడాలి. హలో సార్. హలో సూర్య గారు, మీరా? బాగున్నారా? ఏంటి సార్, పిల్లల్ని ఎత్తుకుని ఊరంతా చూపిస్తున్నారా? అయ్యో అదేం కాదండి, మేము 1 నెలలో ఫారెన్కి వెళ్తున్నామండి. ఈ నెలలో మాకు ఒక ఇల్లు కావాలని ఎతుకుతున్నామండి. ఓహ్, అంతే కదా. మీ పిల్లోని కొద్దిసేపు నాకు ఇస్తే వాడితో కొంచెంసేపు ఆడుకున్న తర్వాత మీకు బ్రహ్మాండమైన ఇల్లు చూపిస్తాను. అయ్యో దాన్నే ఉందండి, తీసుకోండి. సార్, మీ కారు ఇక్కడే ఉంచి నన్ను ఫాలో అవ్వండి, మీకు ఇల్లు చూపిస్తాను. బాబుని తీసుకోండి. నమస్కారం అండి రాఘవయ్య గారు. నమస్కారం. మీరు నాకు చిన్న సహాయం చేసి పెట్టాలి. దేని గురించి అయ్యా? ముందు కూర్చో. కూర్చోండి. నేను నీకు సహాయం చేయడం ఏంటయ్యా? అసలు వీళ్ళెవరు? ఏం చేయాలో చెప్పు. ఏం లేదు రాఘవయ్య గారు, ఈయన పేరు స్టాలిన్. వీళ్ళ ఫ్యామిలీ 1 నెలలో ఫారిన్ వెళ్ళిపోతున్నారు. ఈ నెల రోజులు ఉండటానికి ఒక ఇల్లు కావాలంట. రాఘవయ్య గారు, మీరేం టెన్షన్ పడకండి, ఈ నాకు బాగా కావాల్సిన వారే. ఇదిగో వీడు కూడా నాకు బాగా కావాల్సిన వాడే. కావాలంటే అడ్వాన్స్ ఇచ్చేస్తారు. అదేంటి సూర్య, అంతగా చెప్పాలా? అలాగే ఉండమను. ఫర్నిచర్ కూడా నీట్గా ఉంది. స్టాలిన్ గారు, ఈ పక్కనే మా ఇల్లు. మీకు కానీ మీ బాబుకి కానీ ఏం అవసరం వచ్చినా తప్పకుండా నన్ను అడగండి. థ్యాంక్స్ సూర్య గారు, మా గురించి మీరు చాలా కష్టపడ్డారు. అయ్యో ఏం పర్లేదు సార్,
అయినా నేను ఇంత ఇంట్రెస్ట్ తీసుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఇదిగో ఈ క్యూట్ బాయ్తో ఈయన ఎలా ఆడుకోవచ్చని. స్టాలిన్ గారు, ఆ, మీరు సాయంత్రం ఇంట్లోకి షిఫ్ట్ అవ్వండి. నేను మళ్ళీ సాయంత్రం వచ్చి మిమ్మల్ని కలుస్తాను. అలాగే అండి. రాఘవయ్య గారు, థ్యాంక్స్ అండి. ఉంటాను. మంచిది. వస్తాను సార్. మంచిది. అన్నయ్య, ఏంటి సంధ్య? నీ కొడుకు ఫోటోలని వదిన ఫేస్బుక్ లో పెట్టిందన్నయ్య, రా చూద్దు గాని. లేదమ్మా, అలేకి తనకు తానుగా నా కొడుకుని నాకు చూపించే వరకు నేను వాడిని చూడదలుచుకోలేదు. వాడిని చూసిన దగ్గర నుంచి వాడి మీద ప్రేమ పెరిగిపోతుంది. వాడిని చూడలేకపోతున్నానని బాధ పెరిగిపోతుంది. ఆ సంధ్య, అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మన పక్కింటికి స్టాలిన్ అని ఒక ఆయన రెంట్కి వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ ఒక నెల రోజులు ఇక్కడే ఉండి ఆ తర్వాత ఫారిన్ వెళ్తారట. వాళ్ళకు బాబున్నాడు. వాడు ఎంత క్యూట్గా ఉన్నాడో తెలుసా? మీరందరూ నా కొడుకు ఫొటోస్ని ల్యాప్టాప్లో చూసుకుంటున్నారు. నేను మాత్రం వాళ్ళు నా కొడుకుని చూసుకుంటున్నాను. అవును, అమ్మా ధనుష్ ఇంట్లో లేరా? బయటికెళ్ళారన్నయ్య. ఓ సరే, కొంచెం వేడి నీళ్ళు పెట్టమ్మా, స్నానం చేసి బయటికి వెళ్ళాలి. అలాగే అన్నయ్య. ఐశ్వర్య గారు, ఆ రౌడీలు చెప్పినట్టుగా ఆ జానీ గాడు డెఫినెట్గా ఈ గెటప్లో ఏదో గెటప్లో ఉంటాడు. ఇప్పుడు మనం పట్టుకోవడం చాలా ఈజీ. జానీ, మనం పిల్లోడిని తీసుకుని తొందరగా ఫారిన్ వెళ్ళిపోవడం మంచిది. లేకపోతే తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అవును, నేను అదే ఆలోచిస్తున్నాను. నా పేరు జానీ అయినా ఇక్కడ స్టాలిన్గా దిగాను. ఇప్పుడు మనకు పాస్పోర్ట్ కోసం అర్జెంటుగా 2 అడ్రస్ ప్రూఫ్లు కావాలి. అలాగే నువ్వు పనిచేస్తున్న ఏదైనా కంపెనీ పేరు కావాలి. జానీ, నేను అలేఖ్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో ఉద్యోగం సంపాదించాను. రేపే జాయిన్ అవుతున్నాను. నేనక్కడ చాలా సిన్సియర్గా పనిచేసి రిక్వెస్ట్ చేసో బతిమాలో వాళ్ళ దగ్గర నుంచి సర్టిఫికెట్స్ తీసుకుంటాను. నువ్వు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండు జానీ, లేకపోతే నిన్నెవరైనా గుర్తుపట్టే అవకాశం ఉంది. నన్ను గెటప్లో గుర్తుపట్టడం ఎవ్వరికీ సాధ్యం కాదు. నువ్వేం కంగారు పడకు, ఇక నువ్వు వెళ్ళొచ్చు. అలాగే జానీ.
లేదు శ్రీకర్, గెటప్పులు మార్చేవాణ్ణి, గడ్డాలు పెట్టుకుని తిరిగేవాణ్ణి గుర్తుపట్టి పట్టుకోవడం చాలా కష్టం. ఎస్, చాలా కష్టం. అయితే ఆ జానీని పట్టుకోవడం ఎలా మేడం? వాణ్ణి పట్టుకోవడానికి ఒక్కటే మార్గం. ఎంత తెలివిగలవాడైనా ఏదో ఒక టైంలో తప్పు పనిచేస్తాడు. ఎంత తెలివి తక్కువ వాడైనా ఏదో ఒక టైంలో మంచి పని చేస్తాడు. ఇప్పుడు వాడు చేసిన మంచి పనేంటో తెలుసా? అలేఖ్య కొడుకుని తన దగ్గర పెట్టుకోవడం. ఇప్పుడు మనం వాడి ద్వారానే ఆ జానీని పట్టుకోవచ్చు. బాస్, ఇక్కడి వాళ్ళు పిల్లాని గుర్తుపట్టి మిమ్మల్ని కనిపెట్టొచ్చు కదా. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ వాళ్ళు నన్ను గుర్తుపట్టే లోపు నేను ఇండియా వదిలి వెళ్ళిపోవాలి. వాడు ఇండియా వదిలిపెట్టి వెళ్లేలోపు మనం వాణ్ణి పట్టుకోవాలి. కానీ ఎలా ఈశ్వరి గారు? వాడు ఏ స్టేట్లో ఏ స్ట్రీట్లో ఉన్నాడో మనం ఎలా కనిపెట్టగలం? కనిపెట్టగలం. అర్థమైందా? అర్థమైంది మేడం. డాడీ ఐస్ క్రీమ్. అలేఖ్య, ధనుంజయ్, ఇదెంత? ఇది కాదు కానీ 5 రూపాయల కప్పు ఉందా? తీసుకో. డాడీ డాడీ, నాకు ఆ బొమ్మ కావాలి, కొనియండి డాడీ. అమ్మా, తర్వాత కొంటాను రా. లేదు డాడీ, మాకిప్పుడే కావాలి, కొనండి డాడీ. బాబు, మందిప్పుడు అలాంటి వస్తువులు కొనే స్థాయి కాదు నాన్న. అమ్మా, నెక్స్ట్ మంత్ శాలరీ వచ్చినప్పుడు కొంటాను రా. ప్లీజ్ అల్లరి చేయకండి, పదండి. బావా, ఏంటి బావా, మార్కెట్ అంతా కొనుక్కొచ్చేస్తున్నావా? అయినా నువ్వేంటి బావా, నిన్ను ఉద్యోగంలో పెట్టించడానికి నేనే కారణమని నా చెల్లెలు ఎదురుగా నన్ను బుక్ చేశావు. ఇప్పుడు నన్ను నా చెల్లెలు ఆఫీస్కి రానిస్తుందో లేదో అని భయం వేస్తుంది. అవును సూర్య, చెల్లెలు తనని ఉద్యోగంలో ఉంచుతుందో లేదోనని ఈయనకి నిద్ర పట్టడం లేదు. ఆ విషయంలో మీరేం భయపడకండి. మీ చెల్లెలికి బ్లడ్ రిలేషన్ అంటే మహా ఇష్టం. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని ఇష్టం లేని పనులు చేసినా క్షమించేస్తుంది. అయినా ఆవిడికి తెలీదా తన మొగుడు తన దగ్గర ఉద్యోగంలో చేరాలంటే తన అన్నయ్య ద్వారా కాకపోయినా ఏదో విధంగా చేరతాడని. ఆవిడ గారికి అన్నీ తెలుసు. ప్రతి విషయంలోనూ నేను ట్రెండ్ ఫాలో అవ్వకూడదు, నన్ను ట్రెండ్ ఫాలో అవ్వాలనుకున్న ఆవిడ. నీ ఉద్యోగానికి ఏమీ టెండర్ పెట్టదు, నువ్వేం కంగారు పడకు. అంతేనట్టావు బావా? అంతే బావా.
ఏంటి మీ పక్కింటి పిల్లల్ని వేసుకొని వచ్చారు? అయ్యో మా పక్కింటి పిల్లలు కాదు సూర్య, మా పిల్లలే. మీ పిల్లల ఎంత ఎదిగిపోయారు? వాళ్ళు ఎదిగే టైంలోనే మేము చితికిపోయాం. సారీరా, మిమ్మల్ని ఎప్పుడు చిన్నప్పుడు చూశాను, గుర్తుపట్టలేకపోయాను. నీ పేరేంటి? అలేఖ్య. హర్రే, మా ఆవిడ పేరు. మా డాడీకి సాంప్రదాయం ఎక్కువ. తన చెల్లెలి పేరు అలేఖ్యాదేవి అని ఆ పేరే మా చెల్లెలికి పెట్టాడు. అలాగే నా చేత నా చెల్లెలి పేరుని దీనికి పెట్టించాడు. వెరీ గుడ్ బావా. ఎరా, నీ పేరేంటి? ధనుంజయ్. మా డాడీ పేరు పెట్టాను. మీరు భలేవాళ్ళు బావా. మీ ఫ్యామిలీ మెంబర్స్తో మీకు అంత అనుబంధం ఉన్నప్పుడు అప్పట్లో అంత ద్రోహం మీ చెల్లెలికి ఎలా చేశారు బావా? అవన్నీ మాకు పుట్టిన బుద్ధులు కావు. ఎవరో ఎక్కించగానే మేం గుడ్డిగా చేసేసాం. ఇప్పుడు కళ్ళు తెరిచాం. అయినా అవన్నీ ఇప్పుడెందుకులే సూర్య, అయిపోయిందేదో అయిపోయింది. ఇక మేం బ్రతికేదంతా ఈ పిల్లల కోసమే బావా.